డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సివిల్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్య కాలంలో చూసుకుంటే క్రైమ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళ పైన వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, హింసించడము, చీట్ చేయడము, చంపేయడము చాలా అన్నమాట. తీరా మొత్తం అంతా సర్కిల్గా చూస్తే తప్పు ఏదంటే మగవాడిది అని అంటున్నారు. అంటే నిజంగా మగవాడిదే తప్ప, వాళ్ళది ఏం తప్పు లేదా అంటే ఏం చెప్తారు? రీసెంట్గా కూడా చాలా కేసెస్ జరిగాయి, మనం మాట్లాడుకుందాం. ఓకే అండి, జరిగి ఉండొచ్చండి. కానీ మొత్తం మగవాళ్ళదే మాత్రమే అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఇద్దరిలోనూ ఉంటుంది అన్నమాట. ఇద్దరిలో ఉన్నప్పుడు ఎవరు ఎలా చేశారు అనే దాన్ని పెట్టుకొని మనం మాట్లాడాలి. కానీ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ మగవాడే బాధ్యుడు, ఆడవాళ్ళకి ఏమీ బాధ్యత లేదు అనే దాంట్లో కంప్లీట్గా వేయడం అనేది సమంజసం కాదనమాట. ఎందుకంటే మనం ఈ మధ్యలో ఎన్నో ఉదాహరణలు చూస్తున్నాం అనమాట. భార్యలు కానివ్వండి, లేకపోతే ప్రియురాలు కానివ్వండి, ఎంతోమంది మగవాళ్ళను నమ్మించి చాలా విధాలుగా వాళ్ళకి తెలియనటువంటి ఎన్నో భోగాతాలు నడిపినటువంటి సంఘటనలు మనం వెలుగులో చూస్తున్నాం. రీసెంట్గా కూడా మనము ఒక ఇన్సిడెంట్ చూడడం, చంపించడము అనేది మీరు చూసే ఉంటారు. ఇంకా తర్వాత కొంతమంది డాక్టర్స్ విషయంలో కూడా కొన్ని అదే జరుగుతూనే ఉంటుంది అనమాట. అటువంటి వాటిల్లో ఏమంటారు, మరి కంప్లీట్గా మగవాళ్ళది తప్పని చెప్పలేం కదా మనం ఉండేదుక. అట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. అంతేగాని దానికోసము కంప్లీట్గా మగవాళ్ళని బాధ్యత చేయదు. ఇరువైపుల నుంచి మనం ప్రధాన ఉద్దేశము క్రైమ్ జరగకుండా చూడడము, వాళ్ళలోనూ వీళ్ళలోనూ మార్పు వచ్చేసి హ్యాపీగా ఉండేట్టు చూసుకోవాలి. కానీ వాళ్ళను ఒకరి మీద రివెంజ్ తీసుకొని వాళ్ళను చేయడము, నీకు అక్రమ సంబంధాలు పెట్టుకోండొచ్చు. పెట్టుకునేంత మాత్రాన నువ్వు వాళ్ళను బలి చేయడం అనేది, ఆడవాళ్ళు మగవాళ్ళను బలి చేయడం అనేది కానివ్వండి, మగవాళ్ళు ఆడవాళ్ళను బలి చేయడం అనేది కానివ్వండి, ఎంత మాత్రం సమంజసం కాదండి. ప్రస్తుతము మన నవనాగరిక సమాజంలో ఉన్నాం అనమాట. మరి దానికి అన్నిటికీ కారణం ఒక విధంగా చెప్పాలంటే విపరీతమైన ఓటీటీలు వస్తున్నాయండి మనం ఉండేదుక. మనం వాళ్ళని నేనేమి ఓటీటీల్లో చూపదని చెప్పొద్దు. చూసిన వాళ్ళు మీరు మంచిని తీసుకోండి ఉండేదుక. అంతేగాని వాళ్ళు అట్లా చేసినారు, ఇట్లా చేసినారు, మేమంతా చేయకూడదు అట్లా అని చెప్పి అనేది, అది ఆలోచన ధోరణం మార్చుకోవాలన్నమాట. ఇంకా ఎంత దారుణం అంటే సార్, ప్రియుడు మోజులో పడి పిల్లల్ని కూడా చంపేస్తున్నారు, అడ్డం వస్తున్నారు పిల్లలు. అది చాలా జరుగుతున్నాయండి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, అది ఎన్నో సంఘటనలు, మనం బయటకు రాని సంఘటనలు ఎన్నో ఉంటాయి. మనకు కొన్ని బయటకు వచ్చేటి, కొన్ని బయటకు రాని సంఘటనలు, చెప్పుకోని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. వాటిలన్నింటినీ కూడా మనం నిర్ద్వందంగా ఖండించాలన్నమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు తెలిసినటువంటి, ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచే మగవాళ్ళని కానివ్వండి, ఆడవాళ్ళను ఒక్కరినే కాదు, వాళ్ళు పెంచే ధోరణి, పేరెంట్స్ వాళ్ళను సద్బుద్ధులు చెప్పడము, మంచి మార్గంలో జరగడము అనేది ఇప్పటి నుంచే నేర్పిస్తేనే కానీ వాళ్ళు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏమి వాళ్ళను కొద్దిగా ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది అనమాట. అలా కాకుండా విచ్చలవిడిగా వదిలేసాం అనుకోండి. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పాటికి వాళ్ళు సంపాదించుకోవడంలోనూ, వాళ్ళ పాటికి ఉండడంలోనూ, వాళ్ళ పేరెంట్స్కు ఈ చిల్డ్రన్స్కు ఎలాంటి ఇది ఉండదు అనమాట. వాళ్ళ ఇష్టమైన ధోరణిలో వాళ్ళు పెరుగుతారు అనమాట. అలా కాకుండా ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పటి నుంచే పిల్లల నుంచి మానిటర్ చేస్తూనే వాళ్ళకు ఒకటి వస్తుంది అనమాట. నాకు ఈ మధ్య తెలిసిన సంఘటనలు, ఎందుకంటే మగవాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తారు, ఒక టీచర్ ఉన్నాయండి, ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ ఉంది. వాళ్ళ అమ్మ కూడా టీచర్గా చేస్తుంది, ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ. సరే, ఆ అమ్మాయికి ట్యూషన్ చెప్తా, బాగా మ్యాథ్స్ చెప్తాడులే అని చెప్పని, మంచి ఉండాలి అని చెప్పని ట్యూషన్కి పంపించింది అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పేవారు, అమ్మాయి ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పేవాళ్ళు అనమాట. ఏంటంటే ఆయన భార్య పుట్టింటికి పోయిందండి, డెలివరీకి వెళ్తే ఏమండి, ఒక 9 నెలలు ఇది ఉండలేరా. అందుకని ఆయనకు విరహం ఎక్కువైపోయి ఆ అమ్మాయితో చిన్నగా చాట్ చేయడము, ఏదైతే చదువుకుంటుంది కానీ సెల్లో వాళ్ళ మదర్ ఇచ్చింది అమ్మాయికి. దాన్ని తీసుకొని ఆ అమ్మాయి కూడా నెమ్మదిగా వచ్చింది. ఎందుకంటే అమ్మాయి అభ్యాసం తెలియదు, 8th క్లాస్ అమ్మాయి అభ్యాసం తెలియదు. అటువంటి వాళ్ళను ట్రాప్ చేయడం అనేది మగవాళ్ళ ఇది కూడా కాదు కదా. కానీ మొత్తానికి వాళ్ళ అమ్మ కనుక్కొని అది తీసుకొని వాళ్ళ అమ్మాయికి నచ్చజెప్పి, అంటే అమ్మాయి అవును అట్లా నచ్చజెప్తే వాళ్ళు మారుతారనమాట. అబ్బాయిని కూడా చీవాటు పెట్టి, ఎందుకంటే 10 మందిలో పెడితే అబ్బాయి పరుగు పోతుంది అనమాట. అట్లా లేకుండా అబ్బాయిని కూడా నచ్చజెప్పేస్తుంది. అట్లాంటివి ఎల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో
మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానివ్వండి మా ఆలోచన ధోరణి మార్చుకోవాలండి. ఎన్నో సంఘటనలు ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుందండి ఉండేదూరిక. కొన్ని సందర్భాల్లో మాకు ఇది లేదు, మాకు ఉండలేదు, చేయలేదు అనుకునేటంటే ఇలాంటి క్రిమినల్ ధోరణి మానుకోవాలన్నమాట. అంటే అక్రమ సంబంధం వరకు ఉంటే పర్వాలేదు, అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు చంపేదాకా వెళ్ళిపోతుంది. అదే చెప్పేది. అది చాలా దానివల్ల ఏమవుతుంది, నువ్వు మళ్ళీ ఎప్పుడో నువ్వు దొరుకుతావు, నీ లైఫ్ ఏమవుతుంది, నువ్వు కటకటాల పాలు అవుతావు అనమాట. పోనీ నువ్వేమైనా బాగుపడతావా, చంపేసినాక నువ్వేం సుఖంగా ఉండవు కదా ఉన్నది. అటువంటిప్పుడు ఇవన్నీ ఎందుకండి ఉండేదూరిక. ఇలా ధోరణులు ఎందుకు మార్చుకోవాలా? సాధ్యమైనంత వరకు మానుకోండి. తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉంటారు మీరు ఉండేదూరిక. తప్పులు చేసినప్పుడు కొద్దిగా మానుకోండి, వాటి జోలికి పోవద్దండి ఉండేదూరిక. ఎంతో జీవితం విలువైంది, వాటిల్లో ఉంచండి. కానివ్వండి ఇట్లా ఒకరిని చంపడము, ఒకరిని చేయడము, కక్ష తీర్చుకోవడము. ఇంకా కొంత దారుణం ఏంటంటే అమ్మాయిలు ప్రేమిస్తారండి. అమ్మాయిలు అబ్బాయి కూడా ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు చేయకపోవచ్చు, ఆ అమ్మాయి కాదు అంటుంది అనుకోండి. దాన్ని అబ్బాయి కక్ష పెట్టుకొని ఆ అమ్మాయి దారుణంగా హింసించడము. వాళ్ళు ఎప్పుడో క్లోజ్గా ఉండి కొన్ని ఫోటోలు తీసుకో ఉండొచ్చు, ప్రేమించాం కదా అని ఒకరికొకరు నమ్ముతారు కదా, కొన్ని ఫోటోలు తీసుకోండొచ్చు. ఆ ఫోటోలు పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడము. నువ్వు నన్ను చేసుకోకపోతే, నాతో మాట్లాడకపోతే నీవన్నీ అక్కడ సోషల్ మీడియాలో ఇది పెద్ద ట్రెండ్ అయిపోయిందండి ఈ కాలంలో. ఏమంటే మాట్లాడే సోషల్ మీడియాలో పెడతా, కానీ అమ్మాయి వణికిపోతుంది ఉండేది. సోషల్ మీడియాలో 10 మందిలో నీ ఇద్దరి మధ్య సన్నిహితంగా ఉన్నటువంటి నువ్వు అప్పుడు ఏం ప్రేమించావు నువ్వు అమ్మాయిని? అలాంటి ఇది పద్ధతులు మానుకోవాలి. ఇంకా దారుణంగా పోయేసేసి యాసిడ్ బాటిల్ ఎన్నో చూస్తుంటాం మనం. యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరుగుతాం, ఆ అమ్మాయి మీద వెళ్తా. ఏమి విపరీత ధోరణి అండి ఇవి. వీళ్ళందరినీ నేను చెప్పాలంటే సైకిక్ మెంటాలిటీలో సైకియాట్రీ వాటికి పంపించాలండి. ఇలాంటి మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ, ఆడవాళ్ళని కూడా ఇట్లా చేసే వాళ్ళను ఉన్నవాళ్ళే కాదు, వాళ్ళు చావు. కానీ మగవాళ్ళు చెప్పుకోలేక ఏమంటే చట్టాలు అనుకూలంగా ఆడవాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆమె ఏం చేసినా చెల్లుతుంది లేని ఉద్దేశంతో ఆడవాళ్ళం అనే ఒక సానుభూతి కూడా ఉంటుంది అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అది కూడా మంచిది కాదండి. నాకు విషయం చెప్పండి, ఈ అక్రమ సంబంధాలు అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అంటే దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కొంతమందికి ఫ్యాంటసీ లాగా అయిపోయిందండి. కొంతమంది ఫ్యాంటసీ లాగా ఏంది మగవాళ్ళే పెట్టుకోవాలన్నా, మగవాళ్ళే. ఇప్పుడు మన అనాది కాలం నుంచి అది జరుగుతుంది, మగవాళ్ళు ఒకరిద్దరు అంటే జరుగుతుంది. ఇప్పుడున్న దాంట్లో మేమెందుకు పెట్టుకోకూడదు? పాష్ కల్చర్ అంటారా? అదే అట్లానే ఒక విధంగా ఉండేది. అతనికి వాళ్లకు కేర్ తీసుకోకపోవడము, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ కేర్ తీసుకోకపోవడము, నెగ్లెక్ట్ చేయడము, అనుమానాలు పెంచుకోవడము. అది చాలా మగవాళ్ళు అనేది అనుమానం అనేది పెట్టుకోకూడదండి ఎదురుగా. ఎంత ప్రేమ ఉన్నా చేసినా కానీ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అనేది అనుమానాలు పెట్టుకుంటే అనుమానం పెనుభూతం అనే దాంట్లో ఉంటుంది అనమాట. కాబట్టి అనుమానాలు పెట్టుకొని వేధించడం సాధించడం అనేది మానుకొని సుఖంగా పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి పనులు చేసే ముందు వాళ్ళని హింసించడం కానీ బ్లాక్మెయిల్ చేయడం కానీ. ఇంకా పిల్లలు కూడా పేరెంట్స్ ఏంటంటే పిల్లల యొక్క సోషల్ మీడియా కానివ్వండి, చాటింగ్ కానివ్వండి, మిగతావన్నీ కూడా ఆన్లైన్లో చేసేటివన్నీ మానిటర్ చేస్తుండాలండి. చిన్నప్పటి నుంచి చేస్తుంటేనే సాధ్యమైనంత వరకు వాళ్ళని ఆపగలదు. ఎందుకంటే వాళ్ళ టెండర్ వయసు వాళ్ళది. నువ్వు ఆ వయసులో చెప్తే కానీ వాళ్ళు వింటారు ఉండేది. వాళ్ళు కొద్దిగా మార్పు తెచ్చుకుంటారు. నువ్వు వదిలేసావు అనుకోండి, వదిలేస్తే విచ్చలవిడైతే మాకేంద్ర మా పేరెంట్స్ అంటే వాళ్ళు ఇదేమో నిజమేమో ఇది కరెక్టేనేమో అనుకొని చాటింగ్ చేసుకుంటారు. వాళ్ళు ఆన్లైన్లో ఉంటారు, రాత్రులు 2 గంటల వరకు 3 గంటల వరకు చూసుకుంటూ ఉంటారు. ఇంకా దాంట్లో మనం ముచ్చలవిడి చెప్పకూడదు కానివ్వండి. కొంతమంది అయితే కన్నా అమ్మాయిలు వీడియో కాల్ చేసుకొని అవన్నీ అవసరమా అండి ఉండేది. అది ఎందుకు లోపం? పేరెంట్స్ వాళ్ళను కంట్రోల్ చేసి చూస్తూ ఉంటే ఇంట్లో కానివ్వండి ఏదో కానివ్వండి తెలుస్తుంది కదా, నిద్రపోయిందా లేదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చెప్తే అలాంటి జరగకుండా ఉంటాయి అనమాట. అంటే సార్ తప్పు ఇరుపక్షాల ఉంటుంది అంటారు. డెఫినెట్గా అండి, ఒక వైపు అనేది కాదు. ఎక్కువ ఏంటంటే ఉన్న దాంట్లో చూసి మగవాళ్ళ డామినేషన్ దాంతో కొద్దిగా మగవాళ్ళే ఎక్కువ చేస్తున్నారని చెప్పొచ్చు. మగవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఇంకా అవగాహన కానివ్వండి, వాళ్ళకు ఉన్న ఇది కానివ్వండి, ఆడవాళ్ళ పైన మమ్మల్ని ఏం చేస్తారులే కొద్దిగా అనే ఎన్నో కారణాల వల్ల ఆడవాళ్ళపైనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకనే ఆడవాళ్లకు చట్టాలు అనుకూలంగా ఉన్నాయి. కానీ వాటిని అనుకూలంగా తీసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళని సాధించడం అనేది చేయొద్దు. ఏదో తెలుసో తెలియక చేస్తుంటారు, కానీ ఒకరు చేశారని చెప్పిన అందరినీ మగవాళ్ళని కూడా సాధించడం అనేది చేయకుండా
వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.